గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 6 భాగాలుగా చెప్పుకున్నాం. 7వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్క ప్రవంశాంతం ఆంజనేయం నమామి. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. శ్రీ సుక ఉవాచ ఇచ్చాదిశ్యామరగణాన్ ప్రజాపతి పతిర్విభూ ఆశ్వాస్య చ మహింగీర్భి స్వధామ పరమం యయౌ. సుఖయోగి చెప్తున్నాడు, పరీక్షణ మహారాజా, ప్రజాపతులకు నాయకుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు దేవతల్ని ఈ విధంగా ఆదేశించి భూదేవికి ఊరటన చేకూర్చాడు. సూరసేనో యదుపతిర్మధురామావసన్ పురీం మాధురాన్ సూరసేనాం శావిష్యాన్ బుభుజే పూర్వకాలంలో యదువంశ ప్రభు అయిన సూరసేనుడు మధురా నగరంలో నివసించేవాడు. ఆ రాజు మాధుర దేశ వాసుల్ని, సూరసేన దేశ ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజధాని తత సాభూత్ సర్వయాదవ భూభుజాం మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. యాదవ మహారాజులకు అందరికీ కూడా ఆ మధురనే రాజధాని. ఆ పట్టణమే సర్వేశ్వరుడైన శ్రీహరికి అవతార స్థానం అయింది. తస్యాంతు కర్హిచిత్ చౌరిర్ వసుదేవ కృతోద్వహ దేవక్యా సూర్యయా సార్థం ప్రయాణే రథమారుహత్. ఒకనొకప్పుడు ఈ సూరసేనుడు కుమారుడైన వసుదేవుడు ఆ మధురా నగరంలోనే దేవకీదేవిని పెండ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు నవవధువుతో స్వగృహం చేరటం కోసం రథంలో ఆసీనుడయ్యాడు. ఉగ్రసేన సుతః కంసః స్వసు ప్రియ చికీర్ష్యయా రశ్మిన్ హయానాన్ జగ్రాహ రౌక్మే రథశతైర్వృత. ఉగ్రసేన మహారాజు యొక్క కుమారుడైన కంసుడు తన చెల్లెలైన దేవకికి ప్రీతిని కూర్చడం కోసం సారథిగా ఉండి రథాశ్వాల యొక్క కళ్యాలని పూనాడు, చేతిలో పట్టుకున్నాడు. ఆయన రథాన్ని పెక్కు బంగారు రథాలు అనుసరించినాయి. చతుశ్శతం పారిబర్కం గజానం హేమమారిణాం అశ్వానామ హితం సార్థం రథానాంచ 63 దాసీనాం సుకుమారీణాం దేశితే సమలంకృతే దుహిత్రే దేవక ప్రాధాన్యానే దుహితృవత్సల. ఆ దేవకుడు అంటే దేవకి తండ్రి కూతురుపై ఉన్న మమకారంతో 400 ఏనుగుల్ని, అవి కూడా బంగారు ఆభరణాలతో అలంకరింపబడ్డ ఏనుగుల్ని, అలానే 1800 రథాలని, చక్కటి వస్త్రాభరణాలని అలంకరించుకున్న సుకుమారులైన 200 మంది దాసీలని దేవకీదేవి వెంట పంపాడు. ఏమిటివి? కన్యలకు వెంట. అప్పుడు మనం కూడా ఇప్పుడు కూడా అమ్మాయి వెళ్తుందంటే కాపురానికి, అబ్బో లేకపోయినా అప్పులు చేసైనా బంగారం కొని బంగారం పెట్టి పంపిస్తాం. అదే సాంప్రదాయం. అప్పుడు రాజులు కదా వాళ్ళు, యాదవ రాజులు కదా, అలా పంపించారు. రేపు మనం ఏ భాగం? ఇవాళ 6వ భాగం చెప్పుకున్నాం కదా, రేపు 8వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. నిన్నటి వరకు 6 భాగం, ఇవాళ 7వ భాగం చెప్పుకున్నాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
చేకూరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులు